ఇంట్లో అయితే పూజ అయితే చేసేసుకున్నాను. హనీ పాప అయితే దండం పెట్టుకుంటుంది. హనీ సాంగ్ పాడొచ్చు కదా. ఓం శుక్లం మేమైతే స్టార్ట్ అవుతున్నాం. సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము. చూస్తే ఫుల్ రష్గా ఉంది. సరే అని భజన కూడా జరుగుతూ ఉంది. భజన చూసుకొని అలానే పూజ చేసుకొని బయటికైతే వచ్చేసాము. బయటికి రాగానే ప్రసాదం ఇస్తుంటే తీసుకుంటూ ఉన్నాము. ఏమి ఇచ్చారనుకుంటున్నారా? 2 బిస్కెట్స్, 2 చిక్కీ, 2 సోంపాపిడి అయితే ఇచ్చారు. మేమైతే ఇంటికి వచ్చే మా వారు వచ్చి నీకు సర్ప్రైజ్ ఉంది, హాల్లోకి రా అని చెప్పారు. హాల్లోకి అయితే వచ్చాను. ఏంటి బా సర్ప్రైజ్ అంటే, ఏమో నువ్వే గెస్ట్ చెయ్యి అన్నారు. మీకెవరికైనా గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే కొరియర్ అయితే వచ్చింది. అది ఏంటో నాకైతే తెలియదు. ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా, రివీల్ చేస్తాను. మీ ముందరే రివీల్ చేస్తున్నాము. మీరు కూడా చూసి మా వారైతే ఓపెన్ చేస్తా అన్నారు. ఏంటో ఆ సర్ప్రైజ్. ఫ్లిప్కార్ట్ నుంచి నాకు తెలియకుంటే ఏం పెట్టారో అర్థం కావాలి. ఓపో ఫోన్ అండి. ఇది ఒరిజినల్ డూప్లికేట్ మళ్ళీ డౌట్ వేస్తుంది. ఏమంటే అందరూ ప్రాంక్ వీడియోస్ చేస్తున్నారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. అప్పుడే అందరూ అనుకునేవాళ్ళు. ఇది ఓపెన్ చేయబా. ఏ నిజంగానే రియల్ ఫోన్. ఏ సూపర్. అసలు నేను గెస్ట్ కూడా చేయలేదు. ఫోన్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫోన్ అయితే కొత్త ఫోన్ అయితే వచ్చేసింది. ఎందుకు అనుకున్నారా ఫోను? నేను వీడియోస్ చేసేదానికండి. మా ఆయన కొత్త ఫోన్ ఇచ్చాడు. అలా అనుకోకండి. లేదండి, మా ఆయన ఫోన్ 5 years అయింది. అందుకే కొత్త ఫోన్ కొనుక్కున్నాడు. OPK12X 5G ఫోన్. ఓకేనా? ఈ ఫోన్ ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి. ఓకే, ఈ ఫోన్ అయితే చాలా వెయిట్లెస్గా ఉంది. బాగుంది మాట్లాడుకోవడానికి. కలర్ కూడా 3 కలర్స్, వైట్, గ్రీన్, బ్లూ, 3 కలర్స్. స్మార్ట్గా ఉంది ఫోన్. ఓకే ఓకే. మీ తెలుగు అమ్మాయి ఈ సర్ప్రైజ్ ఎంతమందికి